ఏనాడు కూడా నా మాటల గురించి ఒక్కడు కూడా ఖండించడానికి ముందుకు రాలేదు. కాకపోతే నువ్వు ఈ ప్రభుత్వం జోలికి రావద్దని చెప్పిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కానీ ఏనాడు నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు పనిచేసిన 30 ఏళ్ళు పనిచేసిన అధికారులే, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి? A1 A2 చేసిన దానికి వీడ తప్పేమిటి అనుకున్నాను. కానీ ఇవాళ శాంతి అనే ఒక ఎపిసోడ్ తీసుకుంటే విజయసాయిరెడ్డి విధ్వంసాలకి బహుశా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కంటే ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాపం ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగ్లాకి పరిమితం అయిపోయాడు. ఆయన ఏం చేశాడో తెలియదు. కాకపోతే విజయసాయిరెడ్డి విధ్వంసం అనేదాన్ని సెపరేట్ ఎపిసోడ్ తీసి దీని కింద ఉత్తరాంధ్ర నలిగిపోయింది, ఉత్తరాంధ్ర నాయకత్వం నలిగిపోయింది, ఉత్తరాంధ్ర ప్రజలు నలిగిపోయారు. కాబట్టి సపరేట్గా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి అందులో ప్రైమ్ అక్యూజ్డ్ విజయసాయిరెడ్డిని చూపించి, కాకపోతే A1 మిగతా విషయాల్లో A1 జగన్ అయితే విశాఖ విధ్వంసంలో A1 మాత్రం విజయసాయిరెడ్డి, అక్కడ A2 మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఇది రాజకీయంతో కూర్చుకున్న నిర్ణయం కాదు. ఇది ఖచ్చితంగా అధికార యంత్రాంగం వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రత్యేకమైన జ్యుడిషియల్ కమిషన్ వేస్తేనే కానీ ఈ ఎపిసోడ్కి ముగింపు జరగదు. ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు ఏవైతే సెటిల్మెంట్లు చేశారో అవన్నీ రద్దు చేసి, అంటే జ్యుడిషియల్ కమిషన్ రివ్యూ చేసి క్లియర్ చేసే వరకు, నిందితులను బయటపెట్టే వరకు ఈ ప్రతి విషయంలో కూడా విశాఖ విలవల్లాడిందంటే, విశాఖ విధ్వంసం వాడిందంటే దానికి విజయసాయిరెడ్డే కారణము. అది విశాఖ జిల్లా కాదు, విజయసాయి జిల్లా అనే స్థాయికి ఒకరోజు వెళ్ళిపోయిందంటే దాన్ని మనం అది ఎంత, దాని ప్రభావం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక్కడు ఇవాళ ఆయన మనం దూషించేయండి కాదు, మొత్తం విశాఖ విధ్వంసంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నా లేకపోయినా విజయసాయిరెడ్డి పాత్ర గురించి గట్టిగా నిలదీసి మాట్లాడింది మాత్రం మన జనసేన మూర్తి యాదవ్. ఆయన వెనకాల ఉన్న మరో జర్నలిస్టు యుగంధర్ రెడ్డి, వీళ్ళు ఇద్దరే ఆ విశాఖపట్నాన్ని వాళ్ళు కాపాడారు. కాబట్టి ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇస్తేనే కానీ ఈ ఎపిసోడ్కి ముగింపు జరగదు. రైట్. మూర్తి గారు, అసలు ఈ ప్రేమ సమాజం పేరుతో జరిగిన అవకతవకలేంటి?